నూజివీడు టీడీపీ అధినేత చంద్రబాబుపై నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఛాలెంజ్ సవాల్ విసిరారు. శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేపై తన గుడిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూముల్ని ఆక్రమించడంతో పాటు ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ ప్రధానమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. అటువంటి వ్యక్తి సైకో అని మీరు చెప్పినంత మాత్రం నవ్వుతారా? మా గుజరాత్ ప్రజలు నవ్వుతారా? ఎట్లా నమ్ముతారండి? ఎవరండి సైకో? ఇవాళ ఇన్ని పనులు చేస్తుంటే ప్రజామనలు పొందుతుంటే సైకో అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందండి మీకు నూజివీడు. గౌరవంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా మాట్లాడుతుంటారు. నేను నిజంగా మాట్లాడదలుచుకుంటే నేను నిజంగా మాట్లాడదలుచుకుంటే నాకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ అందరూ మాట్లాడే దానికంటే కూడా గట్టిగా మాట్లాడగలను. మీరు ఇప్పుడు కూడా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 3 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు. 3 సార్లే. అది అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఛాలెంజ్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని నిరూపించలేకపోతే ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి అంటుంటాడు. ఇన్ఛార్జి తీసుకెళ్ళి కాగితం ఇస్తే ఆ ఇన్ఛార్జి ఇచ్చిన కాగితాలు చదువుతాడా? అందులో న్యాయాలు చూడక్కర్లేదా? న్యాయాలు చూడక్కర్లేదా? అవతల వ్యక్తులు ఎవరో ఏం చేశారు? మా తాతలందరూ దానం ధర్మాలు చేయకపోతే అన్నీ కన్నా కాపాడుకుంటే ఆస్తులు ఈ పాటికి నేను నోవోటల్ హోటల్ అంటే 10 కట్టే ఉంది, కర్ణాటకలో కానీ ఆంధ్రలో కానీ. ఏంటంటే నాకు చెప్తాడా? ఇసుక అమ్ముకుంటారని. ఇసుక అమ్ముకుంటారా? ఇసుక అంటే అమ్మేదే అడిషనల్ ఆక్యుపై తీసుకుంటారా? 3 ఎకరాలు ఆక్యుపై చేశాను చెప్పండి, లేకపోతే 3 సెంట్లు ఆక్యుపై చేశాను చెప్పండి. ఏంటంటే చెప్పేది? నేను చెప్తున్నా, ఈ ఇన్ఛార్జి ఇప్పటికి 3 సార్లు నేను ఛాలెంజ్ చేశా. 3